పోకీమాన్ హొరైజన్స్ ప్రపంచంలో జరిగిన తాజా ఉత్కంఠభరితమైన పోరాటం గురించి ఈ బ్యాటిల్ రిపోర్ట్లో వివరంగా చూద్దాం. రాతే ఎడారి ప్రాంతంలో జరిగిన ప్రాథమిక పరిశోధనలో ఎవరూ ఊహించని విధంగా అత్యంత తీవ్రమైన పర్యావరణ నష్టం బయటపడింది. డాట తీసిన టెలిమెట్రీ డేటాని గమనిస్తే భూమి అడుగున అసాధారణమైన శక్తి తరంగాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. దర్యాప్తు చాలా అర్జెంట్. ఈ అన్వేషణ ప్రశాంతంగా మొదలైన సెకండ్ల వ్యవధిలో ఒక భారీ భూగర్భ దాడిగా మారిపోయి పరిస్థితి పూర్తిగా చేయిజారిపోయింది. టార్గెటేంటో తెలిసిపోయింది. అదే లాక్వియం అనే అస్థిరమైన ప్రమాదకరమైన శక్తితో పూర్తిగా కలుషితమైన ఒక భారీ స్టీలిక్స్. ఆ ఇన్ఫెక్ట్ అయిన స్టీలిక్స్ బలం మామూలుగా లేదు. వెంటనే తప్పించుకుని సరైన వ్యూహంతో ప్రతిదాడి చేయడం ఇక్కడ చాలా అవసరం. బృందంలోని పోకీమాన్లన్నింటినీ ఒకచోట చేర్చి డాట్ ఒక అద్భుతమైన బహుళ దశల కౌంటర్ అటాక్ వ్యూహాన్ని పక్కాగా ప్లాన్ చేసింది. ప్లాన్ అదిరిపోయినా ఆ లాక్వియం శక్తి అడ్డుగోడ చాలా బలంగా ఉండటంతో వాళ్ల అటాక్ పూర్తిగా ఫెయిలైపోయింది. కోపంతో రగిలిపోతున్న ఆ స్టీలిక్స్ చేసిన భారీ ప్రతిదాడికి మన బృందం తీవ్ర ప్రమాదంలో పడింది. అప్పుడే ఒక అనూహ్య పరిణామం జరిగింది. సరిగ్గా ఈ క్లిష్ట సమయంలో ఇన్నాళ్లూ సైలెంట్గా ఉన్న టెరాపగోస్ అనుకోకుండా నేరుగా యుద్ధభూమిలోకి దూసుకొచ్చింది. ఆ కలుషితమైన శక్తిని చూసి అకస్మాత్తుగా మేల్కొన్న టెరాపగోస్ కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక అద్భుతమైన టెరాస్టెల్ పరివర్తనను మొదలుపెట్టింది. ఆ భారీ శక్తి తరంగం దెబ్బకి స్ఫటికాలు పగిలిపోయి కాలుష్యం మొత్తం తొలగిపోయింది. ఆ రాక్షస స్టీలిక్స్ కాస్త ప్రశాంతంగా మారిపోయింది. ఈ బ్యాటిల్ తర్వాత చేసిన విశ్లేషణలలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒక భయంకరమైన ముప్పు గురించి మనకు చాలా కీలకమైన సమాచారం దొరికింది. లాక్వా సంఘటన జరిగి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయింది. కానీ ఈ లోపే ప్రమాదం మళ్లీ తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ఈ చిన్న పోరాటంతో ఒక భయంకరమైన వాస్తవం బయటపడింది. అసలు ఈ లాక్వియం ముప్పు ప్రపంచాన్ని ఇంకెంత వేగంగా కబళించబోతోంది?